ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చింతమనేని ప్రభాకర్ ఆయన స్వగ్రామం దుగ్గిరాల్లో కుటుంబ సభ్యులతో ప్రజలతో కలిసి భోగి మంటలు వేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోలు భోగి మంటలు వేసి తగలబెట్టారు. సార్ ఒకసారి అలా పట్టుకోండి. ప్రకాష్ అంటించు చాలు ముందుగా భోగి సంక్రాంతి ముక్కర్మ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భోగి మంట సందర్భంగా భోగి మంటలో ఏదైతే బోటకపు హామీలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిందో ఆ యొక్క హామీలన్నింటి మీద కూడా వాటి యొక్క ప్రతులన్నింటినీ కూడా ఈ రోజులో భోగి మంటలో వేసి మరి ఆ యొక్క హామీలు ఉత్తుత్తి హామీలుగా మిగిలిపోయినాయి అని చెప్పి ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి బుద్ధి చెప్పడానికి మరి కాల్చడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు శాసనసభలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ తెలుగుదేశం జనసేన ఒక ప్రభంజనం రాబోతూ ఉంది. ప్రజలందరూ కూడా ఏ రోజు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు త్వరితగతిన ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని